తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా ఈటల రాజు అన్నయ్య ఫ్లెక్సీలు కట్టిరు కదా, దొరికిరు దొంగలు అనేది దొరకకు చూకుంటారా చెప్పురి. ఎప్పుడో 1947లో గట్ట చేయాల్సిన పనులు గీయాలి చేస్తే దొరకరా. అప్పుడంటే కెమెరాలు లేవు కాబట్టి దొరకపోయేది. ఈ కాలంలో లేవుంది, ఇవాళ కాకుంటే 4 రోజులకు పక్క దొరుకుతారు. మేము అంటేనే మనం ఎక్కడ పోరు, ఇది మంది పని కాదు, అందులో ఉన్నోళ్ళ పని ఆపోతుందని చెప్తూనే ఉన్నాం మా ఛానల్లో. గాలే దొరికిరు. మళ్ళీ ఎవరు దొరికిరు మరి వీళ్ళంటే, ఆయన పేరు ఏం పేరు, కంటోన్మెంట్ ఎక్స్ మెంబర్ అట. ఈయన ఈ మోతవారి కంటోన్మెంట్ ఎక్స్ మెంబరు. ఆయన పేరు రామకృష్ణ. ఆయన పేరు ఇంకో ఆయన పి అంట, ఒక ఆయన రాకేష్ అంట. ఈ రామకృష్ణ సార్ ఆర్డర్ వేసిండట రాకేష్కు, ఈటల రాజేంద్ర మీద ఫ్లెక్సీలు కట్టుకో అని చెప్పిండట. మరి ఆ రాకేష్ అంటే ఒకరితో కాదు కదా, ఆయన ఇంకో 5గురిని కలుపుకున్నట. 5గురు పేరు చెప్తే పర్సన్ అయితే చెప్తా కానీ, ఇంకా 5గురిని కలుసుకొని మొత్తం కలిసి 6గురు కలిసి ఇంకా ఫ్లెక్సీలు కట్టినట. ఫ్లెక్సీలు కట్టి ఫ్లెక్సీల మీద ఈటల రాజు అన్న బొమ్మ వేసి, ఈటల రాజా ఇంకా నువ్వు దేనికి అసంతృప్తిగా ఉన్నావు, మస్తు పదవులు తీసుకుచ్చివి, పార్టీ ద్వారా మస్తు పాయిదా పొందివి, నీకేం తక్కువ అయిందని నువ్వు ఏంది కేసీఆర్ పార్టీలో ఉన్నట్టు అనుకుంటున్నావా, అందుకోసమని కేసీఆర్ నీ మెడలు బయటికి గెంటేసిండు, మా దాంట్లో ఉంటే కూడా నిన్ను గదే పని చేస్తారు అని చాలా రకాలుగా అనరాని మాటలు ఫ్లెక్సీ మీద రాసి బోర్డులు అతికిసి పెట్టిరు కదా, అక్కడోటి ఎవరు కావచ్చు అనుకుని చాలామంది అనుకున్నారు. దొరికిరు ఇవాళ రామకృష్ణ అంటే ఆయన. ఈ రామకృష్ణ అంటే ఆయన ఇదేంది కంటోన్మెంట్ ఎక్స్ మెంబర్ అంట. కంటోన్మెంట్ ఎక్స్ మెంబరు. ఈ మోదవారి 2019 అనుకుంటా, 2019లో ఎలక్షన్లు ఏమైతే బీజేపీ పార్టీ తరఫున ఒక ఆయనని ఏది పోయిట్లో పెట్టిరు. ఆ సార్ పేరు ఏం పేరు ఉంటే, ఎకనమయ్య సార్ పేరు శ్రీ గణేష్ సారు. ఈ శ్రీ గణేష్ సార్ అంటే ఆయన బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తే 11 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ వస్తే 11 కోట్ల రూపాయలకు 11 కోట్ల రూపాయలు మింగి ఈ శ్రీ గణేష్ అంటే ఆయన దగ్గరికి గుద్దిసి పెట్టాడు, ఒడగొట్టినాక నేను మధ్యన కష్టపడ్డా కానీ ఆయన ముఖం బాగాలేదు, అందుకోసం ఓడిపోయింది అని చెప్పి 11 కోట్లు మింగిండు. ఆ తర్వాత ఈ శ్రీ గణేష్ అంటే ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోయి మళ్ళీ గెలిచిండు, అదొక భాగంగానే. అంటే ఎమ్మటే ఉంటాడు, ఎమ్మటున్నో అని గోధులు తీస్తారన్నట్టు. ఎవరు ఈ రామకృష్ణ సార్ అంటే ఆయన. ఈయన మళ్ళీ బీజేపీ పార్టీ లీడర్. మళ్ళీ ఈయన సరే ఇది గిట్లా ఉంది. మరి ఈ రామకృష్ణ అంటే ఆయన మరి పిఏకి చెప్పింది కదా రాకేష్ అంటే ఆయనకు. మరి రాకేష్ ఎవరు సోపత్ చేసిండు ఎరికేనా చెప్తా ఈయనరి. ఫస్ట్ ఆయన పేరు ఏం పేరు, సయ్యద్ అంట. ఒక ఆయన పేరు సయ్యద్ను, నజరుద్దీను, మళ్ళీ పోతే సయ్యద్ మెహరాత్ అంట, మళ్ళీ పోతే షేక్ ఖలీ, ఇంకొక ఆయన నజరుద్దీను. వీళ్ళంతా ఓల్ పేర్లు, ఇవన్నీ చదివిన పేర్లు. ఈ సయ్యద్ అని, నజరుద్దీన్ అని, అలీ అని, ఖలీ అని, ఇవన్నీ ఓల్ పేర్లు, ముస్లింల పేరు కావు. మరి పొద్దున్న లేస్తే బీజేపీ పార్టీ వాళ్ళు ముస్లింలని వెళ్ళాలి, రాష్ట్రంలోకి వెళ్ళాలి, దేశంలోకి వెళ్ళాలి, మొత్తం ఆగం చేస్తురా అని చెప్తారు కదా. మరి ఆలే దొరికిరా ఇలా కూలి మనుషులు. మరి కూలి మనుషులు పెట్టుకుంటానికి వీళ్ళకి సిగ్గు లేకుండా వస్తున్నా, కూలికి వస్తుంది కాళ్ళకి సిగ్గు లేకుండా వస్తున్నా. ఇప్పుడు వీళ్ళ కొట్లాట ఓళ్ళ మీద పొద్దున్న లేస్తే వాళ్ళ పేరు చెప్పే వీళ్ళు రాజకీయం చేస్తారు, అవును కదా. మళ్ళీ వాళ్ళనే పట్టుకుండు అంటే వాళ్ళు కూలికి వచ్చినారు కానీ వీళ్ళ పార్టీ వాళ్ళే ఉన్నట్టుంది. అయితే లేకపోతే వీళ్ళ శంశాలు ఉన్నట్టుంది. ఇక మంది చేస్తే బాగుంటుంది నాయన, మీరే చేయాలనుకుంటే మరి ఏం చేసి పాడు చేసిరో ఎక్కడ చేసిరో ఈటల రాజేంద్ర పేరు ఆడే ఫ్లెక్సీలు కట్టి బయటికి వెళ్ళిపోయారు. సీసీ కెమెరాలలో మంచిగా క్లియర్గా రికార్డ్ అయింది. ఎప్పుడు జరిగింది ముచ్చట, 30 తారీఖు 5వ నెల 2026 తారీఖు రాత్రిపూట ఈ ఫ్లెక్సీలు పెట్టేసి పోయారు. ఇవాళ దొరికిపోయారు. అవునా, బీజేపీ పార్టీ వాళ్ళు గింత చిల్లర రాజకీయాలు చేసేటప్పుడైతే చెప్పురి. అబద్ధం ఆడినా అతికినట్టుండాలి. ఓతోడన కొట్లాడితే బరాబర్గా అంతోటి శత్రుత్వంగా ఉండి పోటీ చేయాలి. కానీ మిత్రుగా ఉన్నట్టే ఉంటారు, సాటుగానే సోపత్ చేస్తారు. బయటికి ఏమో వాళ్ళు సోపతే పట్టొద్దు, వాళ్ళు మొత్తం భారతదేశానికి వచ్చిన పీడ షీడ కీడ అని మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళతో సోప చేస్తుంటారు. అంటే వీళ్ళు రెచ్చగొట్టి ఏం చేస్తారంటే ఊర్లలో ఉన్న జనాలకు ఫలాని కమ్యూనిటీ ఉంటుంది కదా, వాళ్ళ తెరువద్దు, వాళ్ళు మనకంటే నచ్చదు అంటారు. వీళ్ళు మాత్రం వాళ్ళతో సోప చేస్తారు. ఈ ఐదుగురు మరి ఆలే కదా, ఈ నజీరు బీజీరు వీళ్ళంతా కలిసి ఆలే కదా. మరి వీళ్ళతో సోపత్ చేసి ఫ్లెక్సీలు కట్టించినామంటే ఈటల రాజన్న ఇగనన్న నీకేమన్నా అనిపిస్తలేదా, పాడైపోను. ఎవరు కట్టించారో అనుకుంటే నేనేమన్నా మేమైతే చెప్పిన వాళ్ళని కానీ మా మాట నమ్మలేదు. ఇలా ఆధారాలతో సహా బయటకు వచ్చింది. మరి ఇగనన్నా బయటికి వెళ్ళి ఉపాయం చేయరాది. అసలు ఏమెక్కర పోయినా నువ్వు ఆ బీజేపీకి. మరి చెట్టు కింద ఏ చెట్టు మొలవదంట, కర్మజాలి మొలిచినా కానీ అది ఎదగదంట. ఓ సామెత చెప్తారు, ఇది గట్టినే ఉంది. నిన్ను ఎదగనియ్యరు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నోళ్ళే మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఓన్లీ రామకృష్ణ అంటే ఆయన ఉండు కదా. మరి రామకృష్ణ అంటే ఆయన ఈ రాకేష్ చెప్పిండు. మరి రామకృష్ణ కోలు చెప్పొచ్చు. మరి రామకృష్ణకి ఇప్పుడు ఈటల రాజేంద్రకు రామకృష్ణకి ఏమైనా పంచాయా? ఈ రామకృష్ణ అంటే ఆయనకు మరి ఇంకోలో ఉన్నారు పైనంగా. మరి ఆయన వాళ్ళో తెలవాలి కదా. ఈ రామకృష్ణ అంటే ఆయన కొనబోయి సాధారణ పబ్లిక్ చేసినట్టు ఏది పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాద చేస్తే దెబ్బకి చెప్పడు. గిసోని కట్ట పట్టుకుంటే ఎవరో చేయమని చెప్పరా, మర్యాద చెప్పమని అనుకొని జర్ర వెనక ముందు 2 సార్లు దూగితే చెప్పడు, దెబ్బకే చెప్తాడు. మరి చెప్పనిస్తుండొచ్చునా, బయట పడుతుండొచ్చునా, బయట పడ్డా కూడా మరి ఈటల రాజేంద్ర బయటకు వస్తుండొచ్చునా.
గిన్ని అవమానాలు పట్టుకొని నువ్వు ఒక తెలంగాణ ఉద్యమకారునివి ఈటల రాజన్న 20 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉంటివి. బీఆర్ఎస్ పార్టీలో ఉండి సరే ఆడ మరి పడ్డదో పర్లేదో నీకు నచ్చిందో నచ్చలేదో బయటికి వెళ్తీవి, బీజేపీ పార్టీకి పోతివి. నువ్వు బీజేపీ పార్టీలో పోతే నిన్ను కళ్ళకు అద్దుకొని చూసుకోవాలి బీజేపీ పార్టీ వాళ్ళు. గిట్ట నీ పార్టీలో ఉన్నోళ్ళు నీ కిందికి నీళ్ళు వేస్తుంటే ఇక కూడా తడిచినాక కూడా అయ్యో తడిచిందిరా అని కూడా చూసుకుంటలేమంటే పాడైపోను. మరి ఏం కావచ్చు, మరి ఈటల రాజేందర్ అంత పెద్ద తప్పు చేసి మరి బీజేపీ పార్టీకి ఎందుకు సరెండర్ కావచ్చు, మరి ఏం తప్పు చేయొచ్చు? ఇప్పుడు క్లియర్గా తెలిసిపోయింది. ఈ రామకృష్ణ అంటాడు, రాకేష్ అంట, ఆయన మళ్ళీ ఆ తర్వాత ఉన్న కొంతమంది ఏదో ఆడ ఉన్న ఈ సయ్యద్ బియ్యద్ వీళ్ళందరూ ఉంది కదా, నజరుద్దీన్ బిజరుద్దీన్, వీళ్ళంతా కలిసి తెలిసిపోయినాక కూడా ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తలేడంటే భారీ కుంభకోణం ఏదో చేసినట్టే ఉండి చేసి అలా పోయినట్టు కొడుతుంది. అందుకోసమనే నేను మళ్ళీ వాళ్ళని ఏమైనా అయిందినా అంటే నాదేమైనా బయటకు వెళ్తా అనుకుంటుండేమో. మరి లేకపోతే మరి ఏమక్కడికి ఉన్నట్టు చెప్పు? ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉండడం అవసరమా? ఈ ఈటల రాజేందర్ తలుచుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఇంకో కొత్త పార్టీ పెట్టి కూడా ఎంతో కొంత ముందరికి సరే పెట్టిన నాడే అధికారం రావాలని ఏం లేదు, కానీ ఓ 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత ట్రై చేసి రాకపోయినా అది ఏ ముసలోడు అయితే కాదు కదా. కానీ ధైర్యం చేయలేకపోతుందంటే ఈటల రాజేందర్ ఎన్నో ఒక్కాడ ఇరికిపోయినట్టుండు. ఈయన గట్టిగా మాట్లాడితే ఈటల రాజేందర్ పీటలు మొత్తం గదులుతట్టున్నాయి. అందుకోసమనే సపోర్ట్ చేయక ఊకుంటున్నట్టునని జనాలు అనుకుంటా ముచ్చట, నేనైతే అనుకున్న ముచ్చట కాదు ఇది. కానీ